హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండీ తీసుకొని అది కొంచెం వేడెక్కగానే అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కగానే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, కొంచెం షాజీరా అన్నీ ఒకేసారి వేసేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఫ్రెష్ అల్లం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చికెన్లో అల్లం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని తీసుకొని నీట్గా ఒక 2 నుండి 3 సార్లు వాష్ చేసుకొని ఆ చికెన్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకొని కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం ఎలాంటి మసాలా పౌడర్లు కానీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నానండి. 1 kg చికెన్కి 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వలన చికెన్ అనేది తొందరగా ఉడుకుతుంది. అలాగే ఉప్పు మొత్తం కూడా చికెన్ పీసెస్కి పట్టి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. కాబట్టి ఉప్పు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక్క 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఒక 30-40% ఉడికుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడైతే నేను ఆనియన్ చాప్ చేసేది ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకొని కట్ చేసుకున్నాను. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసుకొని కర్రీ మొత్తం కూడా మరొకసారి మంచిగా కలుపుకోండి. కారం మొత్తం కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసేసుకోండి. వేసుకొని కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసానండి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే కర్రీ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండి. మనం కొత్తిమీర పుదీనా వేసి కొన్ని వాటర్ వేసి ఉడికించడం వలన గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.